హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కామనర్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కావేరీ ట్రావెల్స్ బస్ ఫైర్ యాక్సిడెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఛానల్లో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇద్దరు స్నేహితుల నిర్లక్ష్యం వల్ల 21 మంది ప్రాణాలు పోయాయి. అసలు ఏమైంది అనేది స్టోరీలోకి వెళ్దాం. ఎరుస్వామి, శివశంకర్ 2-3 సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని నెలలుగా ఇద్దరు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఎవరు ఉద్యోగాల్లో, ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరికాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఎవరికాళ్ళు కలుసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత శివశంకర్ తన సొంత ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎరుస్వామి వాళ్ళ ఫ్రెండ్‌ది మ్యారేజ్ ఉందని ఫోన్ చేస్తే శివశంకర్ వచ్చి 5 గంటలకు వచ్చి పికప్ చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా రోజులు అయింది కదా మనం కలిసి ఎళ్లి తాగుదాం అనేసి ఎళ్లి మనిషి 2 క్వార్టర్లు తాగడం జరిగింది. ఇద్దరు 2 క్వార్టర్లు తాగిన తర్వాత దగ్గరలో వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ నైట్ పడుకున్నారు. 2 గంటలకు లేచి ఆటో మీద ఆళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్‌కెళ్ళాలి. ఆటోకి ఎలాగైనా సరే నేను వెళ్ళిపోతానని చెప్తే శివశంకర్ లేదు నేను లేచి నేను దిగబెడతానని చెప్పడంతో ఇద్దరు కలిసి పెట్రోల్ లేదని పెట్రోల్ బంక్ వెళ్ళి 300 పెట్రోల్ కొట్టించడం జరిగింది. వీడియోలో చూడండి అసలు తాగిన మత్తులో ఇంకా ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు. శివశంకర్, ఎరుస్వామి ఇద్దరు కూడా 70 స్పీడ్‌లో మెయింటైన్ చేసుకొని వెళ్తున్నారంట. బైక్ స్కిడ్ అయ్యి శివశంకర్ తల డివైడర్ తగలడం వల్ల తీవ్రంగా అక్కడికక్కడే రక్తం వచ్చి చనిపోయాడంట. ఎరుస్వామి ఆ పక్కనే ఉన్న గడ్డిలో పొదల్లోకి వెళ్ళిపోయి అక్కడ పడడం వల్ల మొక్కల వల్ల అతను బతికాడు. అసలు ఏం చేయాలో అర్థం అవ్వక 10 నిమిషాలు అక్కడే కూర్చున్నాడు. కరెక్ట్‌గా అప్పటికి 2:45 అవుతుందంట. బండేమో హైవే పక్కన పడి ఉంది. శివశంకర్ ఏమో చనిపోయి ఉన్నాడు. అసలు ఏం చేయాలో ఎరుస్వామికి అర్థం అవ్వలేదు. ఓ పక్కన ఫ్రెండ్ చనిపోయి ఉన్నాడు. బైక్ ఏమో హైవే పక్కన ఉందంట. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. బైక్ తీసుకొనొచ్చి సైడ్‌కి పెడదామంటే 160-170 కిలోలు ఉంటది. ఎరుస్వామి శివశంకర్ చనిపోయాడనే షాక్‌లో ఉన్నాడు. ఈలోగా 5 నిమిషాలకి బ్లూ కలర్ ట్రావెల్ బస్ ఒకటొచ్చింది. ఏదైతే శివశంకర్, ఎరుస్వామి వచ్చారో బైకేసుకొని, ఆ బైక్‌ని మట్టించుకొని వెళ్ళడంతో హైవే మధ్యలోకి రావడం జరిగింది. జరుగుతుందంతా ఎరుస్వామి అన్నీ చూస్తున్నాడు. కరెక్ట్‌గా ఉదయం 3:10 అవుతుంది. హైదరాబాద్ టు బెంగుళూరు వెళ్ళాల్సిన బస్సు కావేరీ ట్రావెల్స్ అటువైపుగా వెళ్తుండగా, ఏదైతే శివశంకర్, ఎరుస్వామి యేసుకొని వచ్చిన మోటార్ వెహికల్ ఉందో అది కరెక్ట్‌గా హైవేకి మిడిల్‌లో ఉండడం వల్ల కావేరీ ట్రావెల్స్ బస్సు దాని మీద నుంచి ఎక్కడం, అక్కడే ఉన్న ఎరుస్వామి ఇదంతా జరుగుతుండడం చూస్తున్నాడు. కావేరీ ట్రావెల్స్ మంటలంటుకొని అక్కడ ప్రజలు చనిపోవడం కూడా చూస్తున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి 200-300 మీటర్స్ దాన్ని అలాగా కింద నుంచి ఈడ్చుకొని వెళ్ళిన తర్వాత కింద నుంచి పెట్రోల్ లీక్ అయ్యి స్పార్క్స్ వచ్చి బస్సు అంతా తగలబడడం జరిగింది. ఎప్పుడైతే మంటలంటుకున్నాయో మెల్లిమెల్లిగా బస్ అంతా వ్యాపించడం జరుగుతుంది. బస్‌కి వేగంగా మంటలంటుకోవడం చూసి బస్ డ్రైవర్ తన స్వార్థంకి తన ప్రాణాలను రక్షించుకోవడానికి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్ నడుపుతున్నాడో అతని పేరు లక్ష్మయ్య. ఇదంతా ఎరుస్వామి దూరం నుంచి గమనిస్తూనే ఉన్నాడు. కరెక్ట్‌గా 3:10 సమయంలో ప్రతి ఒక్కరు మంచి నిద్రలో ఉన్నారు. అసలు ఏమవుతుందో వాళ్ళందరికీ తెలీదు. అలా టైంలో ఇలాంటి ఘోరం జరగడం చాలా బాధాకరం. కావేరీ ట్రావెల్స్‌లో మొత్తం 40 మంది ప్యాసింజర్లు ఉన్నారంట. అందులో 21 మంది బతికారంట. మిగతా 19 మంది అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారనేసి తెలిసింది. అక్కడ వెనకాతల మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటువైపు వెళ్తున్న వెహికల్స్ అందరూ బస్ చుట్టుముట్టి అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా కాపాడడం పోయి వీడియోస్ చేస్తున్నారంట. ఇద్దరు ముగ్గురు తెగించి కొంతమంది ప్రాణాలు రక్షించారు. ఆళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇంత జరుగుతున్న మంటల్లో మొత్తం అందరూ కాలిపోవడానికి కారణం ఎగ్జిట్ డోర్ ఎలా తీయాలనేది ఆళ్ళకి అవగాహన లేక అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారు. బస్సుకు మంటలంటుకున్న కొద్దిసేపటికి అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్‌లు వచ్చేసరికి ప్రయాణికులందరూ చనిపోవడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో జరిగిన 19 మంది చనిపోయిన వ్యక్తులందరూ గూడా డీఎన్ఏ టెస్ట్ చేసి ఫ్యామిలీకి అందరికి అప్పజెప్పడం జరిగిందంట. తర్వాత పోలీసులు ఎరుస్వామిని పట్టుకొని అసలు ఏమైందని వివరాలు అడిగితే మొత్తం ఏమైందనేది మొత్తం ఫుల్ స్టోరీ చెప్పాడంట. ఏదైతే స్నేహితుడి పెళ్లుందో ఆ పెళ్ళికెళ్ళి అటెండ్ అవ్వడం గూడా జరిగిందంట. ఈ వీడియోలో మెయిన్ నేను ఒక 5 తప్పులు ఎందుకు జరిగాయి, అసలు ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక 5 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, తాగేసున్నప్పుడు మన పోలీస్ అధికారులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు డ్రైవింగ్ చేయొద్దని. ఇద్దరు నిర్లక్ష్యం వల్ల 21 మంది ప్రాణాలు బలైపోయాయి. సెకండ్ పాయింట్, మంటలు వ్యాపించడం బస్ డ్రైవర్ గమనించి మంటలు మొత్తం వ్యాపించడానికి ఒక 5 నిమిషాల సమయమే పడుతది. ఈలోగా పాసెంజర్లందరిని లేపి తను రక్షించడానికి కూడా టైం ఉంది. కానీ తన స్వార్థానికి ఆలోచించుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మా తమ్ముడు తాగినాడు. ఆ 19 మంది చనిపోవడానికి కారణం బస్ డ్రైవరే. ఈడ ఢీ కొట్టడానికి కారణం బస్ డ్రైవరే. సడన్ బ్రేక్ వేయొద్దులే. సడన్ బ్రేక్ వేస్తే చనిపోతారు అనుకోలే. 200 మీటర్స్ పోయినప్పుడు 100 మీటర్స్లో బ్రేక్ వేస్తే పడదా? 100 మీటర్స్ బ్రేక్ వేస్తే బస్సు ఆగదు. మా తమ్ముడు ఎనికిల నుంచి వచ్చి గుద్ది బస్సు పేలలే. నువ్వు ఎనికిల నుంచి వచ్చి గుద్దినావు కాబట్టి పేలిపోయింది. ఆ బండి ఈడ్చుకెళ్ళి నిండకుండా అంతమంది చనిపోకుంటుండే కదా సార్, అంత దూరము. నిలిపేసింటే అక్కడనే నిలిపేసింటే బ్రతుకుతుండ్రు కదా, దండి మంది బ్రతుకుతుండ్రు కదా. 19 మంది చనిపోకుంటుండ్రు కదా.
ఎనికిల నుంచి గుద్దితే బస్ కిందకి పోయింది బండి. సైడ్ నుంచి పోలేదు బండి. మీరు చూస్తున్నారు గదా! ఆపకుండా నువ్వు తప్పించుకునే దీనిలో నువ్వు వెళ్ళిపోయి 19 మంది ప్రాణాలకి మూడో పాయింట్. మనకి ట్రావెల్స్ ఎప్పుడు గూడా నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ కల్లా అక్కడికి రీచ్ అవ్వాలనేసి ఎంత స్పీడ్‌లో నైట్ టైమ్ ఎళ్తారో అందరికీ తెలుసు. అసలు ఇలాగ ఇంకొకసారి జరగకుండా బస్ డ్రైవర్స్ అందరికి గూడా అవేర్‌నెస్ క్రియేట్ చేసి అసలు పాసెంజర్‌లు గూడా ఎగ్జిట్ డోర్ నుంచి ఎలాగ ఎగ్జిట్ అవ్వాలనేది ట్రైనింగ్ గూడా ఇవ్వాలని బాధ్యతగా తీసుకోవాలి. నాలుగో పాయింట్. అసలు చుట్టుపక్కల ఉన్న అంతమంది ప్రజలున్నా సరే కాపాడడానికి దేనికి భయపడుతున్నారు? పోలీస్ అధికారులు వాళ్ళు కాపాడిన తర్వాత ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళకి మీరు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. పాయింట్ 4. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు కాపాడే అవకాశం ఉన్నా సరే కాపాడకపోవడానికి కారణం ఏంటంటే, రేపు పొద్దున పోలీసులు ఎవరైనా సరే దీంట్లో నువ్వు ఇన్వాల్వ్‌మెంట్ ఉందేమో అనేసి, లేదా ఇబ్బంది పెడతారేమో అని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తారేమో అనేసి ఎవరు కూడా ముందుకు రాకపోవడం జరుగుతుంది. దీని గురించి ప్రభుత్వం ఆలోచించి అవేర్‌నెస్ క్రియేట్ చేసి, ఒకళ్ళు ఎవరైనా ముందుకొచ్చి కాపాడే వాళ్ళకి అవార్డ్ ఇచ్చి అభినందించాలి. ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రోత్సాహం ఉండడం వల్ల ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎమర్జెన్సీలోని ప్రతి ఒక్క యువకుడు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఎవరికైనా సరే సాయం చేయడానికి ముందుకొస్తాడు. ఐదో పాయింట్. మార్నింగ్ అయ్యేసరికి చెల్లాచెదురు పడున్న శవాలు. అక్కడ మొత్తం దగ్నమైన బస్సు. అక్కడికి గూడా స్త్రీలు అక్కడికొచ్చిన చుట్టుపక్కల ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి, ఈ చనిపోయి కాలిపోయిన మెడలో ఉన్న బంగారం గాని, చేతికున్న ఉంగరాలు గాని ఏవైనా దొరుకుతాయేమో అని ఆళ్ళు కాలిపోయేటప్పుడు బంగారం గాని, చేతికున్న ఉంగరాలు గాని ఏవైనా దొరుకుతాయనే ఆలోచనతోటి అక్కడ ఏరుకోవడం జరుగుతుంది. మీరు విజువల్స్‌లో చూసే ఉంటారు. మరీ ఇంత దారుణంగా ఉన్నారు ప్రజలందరూను. అసలు చచ్చిపోయడానికి కనీసం బాధ గూడా లేదక్కడ. అండ్ లాస్ట్‌గా ఎవరైతే బస్సులో ప్రయాణించి చనిపోయారో వాళ్ళందరికీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ నా ముఖ్య విజ్ఞప్తి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ సపోర్ట్. జై భీమ్, జై భారత్.